డబ్బులు అడుగుతాడు, నన్ను ఇక్కడ వరకు తీసుకెళ్ళి అంటాడు. అక్కిన తర్వాత మాయమైపోతాడట. సో మేము దారి తప్పిపోయాం ఫ్రెండ్స్. మేము అడిగింది కోడి కూర కోసం, నువ్వు మేక కోసం చెప్తున్నావు. జస్ట్ ఇప్పుడే వ్యూ పాయింట్ తిరగట్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాయ్ బాయ్. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. సో మనం లంబసింగ్ వెళ్ళే దారిలో రాజుమియాని విలేజ్ లో కారు ఆపాము. అంటే ఇక్కడ అడ్డదేగల వారి బిర్యానీ చాలా బాగుంటదంట. సో ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో చెప్తాం. ఎందుకు పట్టుకుని విశాల్ ఆడి పెట్టుకున్నాడు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఈ జగన్ ప్లేట్ లో చికెన్ పీసెస్ ఎక్కువ పడినట్టుంది. ఒకసారి ఇదో ఫేస్ చూడండి, వెలిగిపోతుంది. జస్ట్ ఇప్పుడే నర్సీపట్నం దాటి లంబసింగ్ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ చాలా చలిగా ఉంది. టీ తాగుదామని ఆగాం. చెప్పండి, మన నా డౌట్ ఫస్ట్ నువ్వు అబ్బాయి అబ్బాయి అరే చాలా చలిగా ఉంది కదా ఇక్కడ. ఫైర్ ఎత్తనమ్మా, నీలోనే ఫైర్ ఉంది, నాలో ఫైర్ ఉంది. ఫైర్ నీలో డౌట్ బార్లు కూర్చోయితే ఫైర్ వాళ్ళు వచ్చారా. మేము అడిగింది కోడి కూర కోసం, నువ్వు మేక కోసం చెప్తున్నావు మాకు. క్షమించండి, మీ ప్రశ్నకు కానీ నాకు మీతో మాట్లాడటం ఇష్టం, మీతో సరదాగా మాట్లాడాలనుకుంటున్నాను. నా అంత ఖాళీగా లేదు, ఈడున్నాడు, ఈడితో మాట్లాడుకో ఖాళీగా. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. స్టిల్ హీ ఈస్ టాకింగ్ మొబైల్ ఓన్లీ ఫోన్. ఏ రాహుల్ బ్రో ఎలా ఉంది? బాగుందా? ఆ ఫోనే అంటే వావ్, క్యాంప్ ఫైర్ అయితే సూపర్ అదిరిపోయింది, చాలా చల్లగా. వీడియో అయితే ఫుల్ గా చూసాను గాయస్, ఫుల్ కామెడీగా ఎంటర్టైనింగ్ ఉంటది. రీల్స్ లో ఉన్నట్టు కాకుండా చాలా ఫన్నీగా ఉంటది అన్నమాట వీళ్ళతో. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. God is coming on you. Yes. రాహుల్ బ్రో, Yeah bro. రాహుల్ బ్రో పైలట్ రైట్ నౌ. అంటే ఇక్కడ కొండలు మొక్కలు అయిపోయింది, కొంచెం స్లోగా వెళ్ళండి భయ్యా. Friend is the vehicle coming this way. Whoa. విశాల్ రాజా, నువ్వు కెమెరా కేసి ఏడెత్తున్నావు. ఐఫోన్ అందుకని కాదు, అక్కడ ఎవరు నించున్నట్టున్నారు చూడు. లేదురా, సరిగ్గా చూడు. ప్రసాద్ జూమ్ చేసి ఒకసారి పైన
అరే చిన్న పిల్లలు భయపడతారు ఏంటాడు అయినా బంగారం నిజంగానే అరే తేజ నీకు తెలియదు కదా నిజంగానే ఆపుతాడంట ఆయన ఆపి వెళ్తాడు అని చెప్పి చిన్నప్పటి నుంచి అనేవారు. నువ్వు మాత్రం అప్పుడే సాంగ్స్ పెట్టండి రా. సాంగ్స్ రావరు ఇప్పుడు, సాంగ్స్ అవ్వవు ఎందుకంటే సిగ్నల్ ఉండదు ఇక్కడ. ఇన్ కేస్ ఏ అమ్మాయితోనో వచ్చినా నువ్వు ఆగకు సరేనా. సైలెంట్ అయిపోయారు ఒకసారి. అక్కడ ఏదో టెంపుల్ ఉందిరా. ఫేమస్ ఆ టెంపుల్ బాగా ఫేమస్. ఇప్పుడు వద్దు. ఏ గోరు దొరుకున్నా బంగారం భయం వేస్తుందా? పాటలు పాడి కవర్ చేసుకుంటున్నావా? అయిపోయింది ఘాట్ అయిపోయింది ఘాట్ రోడ్. ఏ ఫ్రెండ్స్, లంబసింగ్ కరెక్ట్ గా ఎంటర్ అయిపోయాం. అసలు మంచుతో అసలు ఏం కనిపించట్లేదు. అసలు కారు అసలు ఏమీ కనిపించట్లేదు, ఫుల్ మంచు. కానీ ఈ చలిలో కూడా కొంతమంది బైక్ చేసుకుని వచ్చారు. బాబోయ్ ఆ చలిలో వాళ్ళు రావడం అంటేనే కష్టం. బాబోయ్ ఓ బాబోయ్ లొకేషన్ మాత్రం అద్దరిపోయింది. బాబోయ్ మంచి ఏంటి రే, మంచి చాలా దించింది. ఎలా ఉంది? చాలా బాగున్నాయి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు లంబసింగ్ సైడ్ వచ్చినప్పుడు మన రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎందుకు కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు పెద్ద చాలా 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 బాగుంది. సో మేము దారి తప్పిపోయాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మంచులో ఏమీ కనబడట్లేదు. ఏం కనబడట్లేదురా. రోడ్డు ఎదరా కనిపించట్లేదా? దానివల్ల కాదు అది మేము కొద్దిగా బాగా ఫ్రంట్ కి వెళ్ళిపోయాం. కానీ అటు కాదంట వ్యూ పాయింట్. ఇది పెద్దనాడు ఏంట్రా? అయిపోయాం బ్రో మళ్ళీ. అదే నువ్వు బాగన్నా నువ్వు తిప్ప మాకే పెట్రోల్ కొట్టించడం మంచిదైందిరా. తిప్పట్లేదు అవునీ అవునీ నువ్వు జర్రా అన్ఫాలో అయిపో. సో యాక్చువల్ గా ఏమైందంటే అదిగో చూడు ఎదురుకుంటున్న కార్ ఉంది కదా, సో వాళ్ళు నమ్ముకుని చెప్పేసి మేము కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యాం. సో వాళ్ళకి కూడా వ్యూ పాయింట్ ఎక్కడ అనేది తెలియదు. సో దానికంటే ముందు ఫ్రంట్ వచ్చేసాము. సో ఇరుక్కుపోయాం అనమాట గొర్రెల్లాగా. ఇక్కడ నుంచి 3 km అది చెప్పు. ఇక్కడ నుంచి ఒక 3 km పోవాలంట. సో ఫైనల్ గా లంసింగ్ వ్యూ పాయింట్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి 2 kilometers బై వాకింగ్ అని వెళ్ళాలి, లేదా జీప్స్ ఇక్కడ నుంచి అవైలబుల్ గా ఉంటాయి. హలో గాయ్స్, ఇప్పుడే మనం లంబసింగ్ దగ్గరికి చేరాము. చలి మాత్రం ఒకసారి లొకేషన్ ఎలా చూపించి మొత్తం ఫుల్ గా మంచుతో కమ్మేసింది. అసలు చుట్టుపక్కల చూడడానికి మనిషి దగ్గర ఉంటే కానీ అనిపించదు. రాహుల్ బ్రో ఎంజాయింగ్. కూచిపూడి అన్న పదం చలి పుట్టింగ్స్. జస్ట్ ఇప్పుడే వ్యూ పాయింట్ వచ్చింది. కింద నుంచి బులెరో మీద వచ్చాం. దానికి ఒక 500 చార్జ్ చేశారు. మనిషికి 100 చొప్పున. అదే రీజనబుల్. నడిచి రావడానికి 3 km నడవాలి. అసలు చాలా పైకి ఎక్కలం. వచ్చేటప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది. సరే వెళ్తాం. అసలు చీకటి ఏం కనిపించట్లేదు. విశాల్ ఇప్పటి వరకు మాకు చాలా బాగా సహకరించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము జస్ట్ లంబసింగ్ దగ్గరికి వచ్చాం. వ్యూ పాయింట్ దగ్గర వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఏంటది బలోరా వచ్చాము. హలో గాయ్స్, ఫైనల్ గా అయితే లంబసింగ్ వ్యూ పాయింట్ అయితే వచ్చేసాము. చెప్పండి రా, హాయ్ చెప్పండి రా.
ఎలా ఉంది? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. చల్లగా ఉంది. మార్నింగ్ 5 అలా వచ్చా. ఏం చేస్తున్నావు ఫండు? టైం 12 అవుతుంది రా. నా పక్కన ఫ్లాష్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి నాకు ఫుల్ వేడివేడిగా ఉంది. వ్యూ పాయింట్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఉంది. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే. నైట్ నుంచి టైం స్పెండ్ చేసి ఎంత కష్టపడి వచ్చింది ఈ వ్యూ కోసమే. అలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. జస్ట్ ఇప్పుడే వ్యూ పాయింట్ నుంచి బయటకు వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ కమాండ్ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మన వెహికల్ మనం వెళ్ళిపోవడం. సో గైస్ ఫైనల్ గా అయితే లంబసింగి పాయింట్ వ్యూ అయిపోయింది. నైట్ నుంచి ఒక 8 to 9 hours కష్టపడి ఈ వ్యూ చూడడానికి వచ్చాము. సో ఆ కష్టం అంతా మర్చిపోయాం అనమాట. వ్యూ చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. నాకు ఫస్ట్ టైమే. నీకు? చలి ఎలా ఉంది బ్రో? చల్లగా ఉందా? చంపేసింది భయ్యా. ముందే సో వచ్చే వాళ్ళు సేఫ్టీగా మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. గ్లౌజెస్ కొంచెం ఇలాంటివి ఏమన్నా హుడీస్ అలాంటివి ఏమన్నా వేసుకుంటండి. ఫైనల్ గా లంబసింగి పాయింట్ వ్యూ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా?